నమస్తే వెల్కమ్ టు అమ్మా న్యూస్ ఫ్లాష్ ఎడిషన్. నేను లక్ష్మీనారాయణ నరహర్ శెట్టి. ఈరోజు అమ్మా న్యూస్ ఫ్లాష్ ఎడిషన్లో భాగంగా అమ్మా న్యూస్ డిజిటల్ ఎడిషన్లో నా జీవితం తెరిచిన పుస్తకం, దేశం కోసం ఇంటిని వదిలిపెట్టాను, కుటుంబ పార్టీని నమ్మొద్దు, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే, కాళేశ్వరం అవినీతిపై కాంగ్రెస్ ఏం చేస్తుందని ప్రశ్నించారు నరేంద్ర మోడీ. ఆదిలాబాద్ సభలో ప్రధాని మోడీ ప్రసంగం ఆ విధంగా జరిగింది. తన జీవితం తెరిచిన పుస్తకమని నరేంద్ర మోడీ తెలిపారు. తన జీవితం దేశానికే అంకితమని చెప్పారు. తన ఇంటిని వదిలిపెట్టిన ఓ లక్ష్యం కోసం వచ్చానని అన్నారు. ఆదిలాబాద్ ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు కూడా చేశారు. దీనిలో మనం ప్రధానంగా చూసుకోవాల్సింది ఏంటంటే నరేంద్ర మోడీ ఆదిలాబాద్ రావడం గురించి కూడా ప్రచురించారు. అదేవిధంగా రేవంత్ ఎలా ఉన్నావు సీఎంను పలకరించిన మోడీ అని కూడా ప్రచురించారు. అదేవిధంగా మోడీ మేరా బడా భాయ్ అని, కేంద్రం మోడీ ఘర్షణ పెట్టుకోమని, అదేవిధంగా ప్రధాని సభలో సీఎం రేవంత్ అని కూడా దీనిలో రావడం జరిగింది. సీఎంకు స్వాగతం పలికిన కంది శ్రీనివాసరెడ్డి అని కూడా దీనిలో ఇక్కడ ప్రచురించడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే ఈ ఫ్లాష్ ఎడిషన్లో ఫ్లాష్గా వచ్చిన న్యూస్ మనం చూసుకుంటే ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనలో ఉన్నారు. దానిలో భాగంగానే ఈ కామెంట్స్ చేసినట్టుగా కూడా మనం దీనిలో ఫ్లాష్ న్యూస్లో వచ్చింది. ఫ్లాష్ న్యూస్ అన్నిటికంటే అన్ని వార్తాపత్రికల కంటే ముందు మీకు తీసుకొచ్చి చెప్పేదే ఫ్లాష్ న్యూస్ యొక్క ప్రధాన ముఖ్య ఉద్దేశం. దీనిలో భాగంగా నరేంద్ర మోడీ ఏమన్నారనేది మీకు ముందుకు తెచ్చాం. దానిలో భాగంగానే కుటుంబ పార్టీలను నమ్మొద్దని, బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఒకటేనని, కాళేశ్వరం అవినీతిపై కాంగ్రెస్ ఏం చేస్తుందని కూడా ప్రచురించడం జరిగింది. ఆయన ప్రశ్నించడం జరిగింది మోడీ గారు. ఇక మనం కొంచెం కూలంకుషంగా చూసుకుంటే తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి కూడా కేసీఆర్ సీఎం అయిన తర్వాత, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం నుంచి నిధుల సేకరణలో ఆయన కొంత వెనుకబడ్డారనే చెప్పాలి. తద్వారా తెలంగాణ రాష్ట్రం చాలా కోల్పోయిందని చెప్పాలి. ఆ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి 5 అడుగులు ముందున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్పారు, ఎటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం నేను కేంద్రంతో గొడవ పెట్టుకోను. పార్టీలు వేరు కావచ్చు, పంధాలు వేరు కావచ్చు, ఏదైనప్పటికీ కూడా పార్టీయే కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాల్సిన నిధులు తెచ్చుకోవాల్సిన బాధ్యత ఒక సీఎంగా నా మీద ఆధారపడి ఉంటుంది. తద్వారా తెలంగాణ ప్రజలకి మేలు జరుగుతుంది. కేంద్రాంతో గొడవ పెట్టుకుంటే అది తెలంగాణ ప్రజలకి నష్టాన్ని చేకూరుస్తుంది అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. కరెక్టే కదా. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, ఎప్పుడు కూడా కేంద్రంతో సఖ్యతగా ఉంటే కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు కన్నా మనం రాబట్టుకోగలిగితే తద్వారా మన రాష్ట్ర ప్రజలు అన్నీ కూడా వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఉంటుంది. అన్నీ వాళ్ళు ఏవైతే పెట్టారో పథకాలు అన్నీ కూడా ఇవ్వటం కూడా జరుగుతుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్, మంచి విషయం సీఎం రేవంత్ రెడ్డి చేసినప్పుడు దాన్ని స్వాగతించాల్సిన అవసరం కూడా మనకుంది. ఎందుకంటే ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ చాలామంది అంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వము అదేవిధంగా బీజేపీ ఒకటే అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇక్కడ మనం చూడాల్సింది సన్నని గీత దానికి అడ్డున్నది ఏంటంటే అది ఎన్ని పార్టీలున్నా, అనేక రాష్ట్ర ప్రాంతీయ పార్టీలు కావచ్చు, ఏ పార్టీ అయినా కేంద్రం కింద చేయాల్సి ఉంటుంది. మరి కేంద్రం ప్రభుత్వం మన రాష్ట్రాలకి ఏవైతే కావాలో అవి చూడాల్సిన బాధ్యత ఉంది. బీజేపీ యొక్క వ్యక్తిత్వం వేరు, కాంగ్రెస్ యొక్క వ్యక్తిత్వం వేరు. బీజేపీ యొక్క సిద్ధాంతం వేరు, కాంగ్రెస్ యొక్క సిద్ధాంతం వేరు. సిద్ధాంతాలు వేరైనప్పటికీ అది కేవలం ఎన్నికలుగా దృష్టిలో చూసినప్పుడు మాత్రమే వాళ్ళ సిద్ధాంతాలని ప్రజల ముందుకు తీసుకెళ్లాలి. కానీ ఒక్కసారి ఎన్నికల్లో ప్రజలు తీర్పిచ్చిన తదనంతరం 100% కేంద్రం కావాల్సిన నిధుల ద్వారా మనం చేయించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. దానికోసమై ఆయన ముందడుగు వేయటం కూడా జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే ఫ్లాష్ ఎడిషన్లో వచ్చిన ఫ్లాష్ న్యూస్లు ఈ విధంగా ఉన్నాయి. మరి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఎప్పటికప్పుడు కూడా ప్రతిరోజు కూడా ఎవరైతే ఫ్లాషెస్ న్యూస్ ఏవైతే ఉంటాయో దాన్ని మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తాను. నేను మీ లక్ష్మీనారాయణ నరహర్ శెట్టి. నమస్తే.